స్టోరీ కేవలము కల్పితాలు ఎంటర్టైన్మెంట్ కోసమే. నా స్టోరీలు మీకు నచ్చినట్లు అవితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్రాచీన గ్రీకు రాజ్యంలో ఎథీరియా అనే ఓ మహోన్నత నగరం ఉంది. అక్కడ రాజు ఫిలిపస్ పరిపాలన చేస్తుండగా ఆయన కుమారుడు పీరియస్ తన ధైర్యం, సాహసంతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. చిన్నతనం నుంచే అతడు శిక్షణ పొంది గొప్ప యోధుడిగా ఎదిగాడు. కాని అతని ఒక మహా ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఆ రాజ్యంను నాశనం చేయడానికి సముద్రపు అడుగున నివసించే హైడ్రాక్స్ అనే భయంకరమైన రాక్షసుడు వస్తున్నాడు అనే వార్త ఆ రాజ్యమంతా భయాందోళనకు గురి చేసింది. అతనికి ఏ శస్త్రం పనిచేయదు, అతను విపరీతమైన శక్తిని కలిగి ఉంటాడు. ఎవరైనా అతనికి వ్యతిరేకంగా పోరాడాలని ప్రయత్నిస్తే అతని ఇంకా బలవంతుడవుతాడు అని అనుకునేవారు. రాజ్యం అంతా భయంతో వణికిపోయింది. కాని పీరియస్ మాత్రం వెనుకడగేయలేదు. నేను నా ప్రజలను రక్షిస్తాను, రాక్షసుడితో పోరాడి మన రాజ్యాన్ని కాపాడతానని అంటాడు. అప్పుడే మంత్రసిద్ధి కలిగిన ఒక పూజారి ఒక రహస్యాన్ని వెల్లడించాడు. హైడ్రాక్స్ ను ఓడించాలంటే అతని హృదయంలో బాణంతో గుచ్చాలి. పీరియస్ ఆ పూజారి మాటలను చాలా శ్రద్ధగా విన్నాడు. యుద్ధం జరిగే సమయం వచ్చింది. ఒక రాత్రి సమయం, సముద్రం గర్జిస్తున్నది. హైడ్రాక్స్ ఎథేరియా తీరానికి చేరుకున్నాడు. అతని బిగువైన అరుపు వింటూనే ప్రజలు భయంతో పరుగులు తీశారు. కాని పీరియస్ ధైర్యంగా ముందుకు వెళ్లి, ఇవాళ నేను నీకు ముగింపు పలుకుతాను అని గర్జించాడు. హైడ్రాక్స్ మీద విరుచుకుపడే ముందు పీరియస్ తన సైన్యాన్నితో ఆ యుద్ధ ప్రదేశానికి చేరుకుంటారు. అప్పుడు అదే సమయంలో పీరియస్ తన దగ్గరున్న ఖడ్గంతో రాక్షసుడుతో పోరాడి తన ధైర్యం, తెలివితేటలతో ఆ రాక్షసి గుండెల్లో ఖడ్గంతో ఒక్కసారిగా పొడుస్తారు. అప్పుడు ఒక్కసారిగా రాక్షసుడు నేలకూరతాడు, మరణిస్తాడు. అప్పుడు ఒక్కసారిగా ఆకాశం మేఘాలతో నిండిపోతాయి. మెరుపులు పిడుగుల్లా పడసాగాయి. ఈ విషయానికి తెలిసిన ఆ ప్రజలు చాలా సంతోషిస్తారు. మమ్మల్ని ఆ రాక్షసుడు నుంచి కాపాడినందుకు చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటారు. అప్పుడు ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. పీరియస్ ధైర్యం, తెలివితేటలు, త్యాగం వల్లనే ఎథేరియా రాజ్యం కాపాడబడింది అని రాజు ఫిలిపస్ తన కుమారుడిని చూసి గర్వంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పటినుంచి పీరియస్ గాథ ఎథేరియా రాజ్యంలో తరతరాలుగా చెప్పబడుతూ వచ్చింది. అతని పేరు ప్రజలు ఎప్పుడూ మారుమోగుతూ ఉండేది. ఆయన్ను వీరుడిగా చాలా మెచ్చుకున్నారు. ధైర్యం, తెలివి ఉంటే ఏ రాక్షసాన్నైనా ఓడించవచ్చు.